హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు పక్క కొలతలతోటి మీకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాము. టేస్ట్ అయితే పచ్చడి బాగా కుదిరింది, సూపర్ టేస్ట్ ఉంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా మనం ఒక గ్లాస్ తోటి మెజర్ చేసుకున్నాం. ఒక గ్లాస్ ధనియాలు, 50 గ్రాముల వరకు జీలకర్ర, 50 గ్రాముల వరకు మెంతులు, హాఫ్ గ్లాస్ నువ్వులు, ఒక గ్లాస్ వరకు ఆవాలు, ఒక పావు కేజీ దాకా ఎల్లిపాయలని పొట్టు తీసి ఒక సైడ్కి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇప్పుడు లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ ఆవాలు ఫస్ట్ వచ్చేసి చూడండి, మంచిగా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కూడా మనం ఒక గ్లాస్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ గ్లాస్ వరకు నువ్వులు, ఎందుకంటే నువ్వులు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బెటర్ అన్నమాట. నువ్వులతోటి మనకి కారం మెత్తబడే ఛాన్స్, పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెంతులు, వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, సేమ్ అన్నిటినీ ఇదే విధంగా అన్నిటినీ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకొని అన్నీ ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ గ్రైండింగ్ ప్రాసెస్ అనమాట. అవన్నీ చల్లారిన తర్వాత అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ధనియాలు, ఇది ఆవాల పొడి, అన్నిటినీ మంచిగా మిక్సీ పట్టుకోండి. జీలకర్ర, ఇది వచ్చేసి మెంతుల పొడి, నువ్వుల పొడి కూడా, అన్నిటినీ మంచిగా మెత్తగా మిక్సీ పట్టి ఒక సైడ్కి తీసుకోండి. లాస్ట్గా ఫైనల్గా మనం ఎల్లిపాయలు పావు కేజీ వరకు తీసుకున్నాం కదా, దాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. ఇక్కడ మేము ఒక కేజీ వరకు పల్లి నూనె తీసుకున్నాం అనమాట. పచ్చడికి పల్లి నూనె అయితేనే బాగుంటుంది కదా. ఫస్ట్ వచ్చేసి ఆవాలు మంచిగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. 2 కేజీల వరకు మామిడికాయలకి 1 కేజీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, నువ్వులు, జీలకర్ర, లాస్ట్ అండ్ ఫైనల్ మెంతులు కూడా యాడ్ చేసుకొని అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. మాడిపోతే మంచిగా రాదు, పచ్చడి టేస్టే మారిపోతుంది అన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామిడికాయలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పీసెస్కి ఏం తడి లేకుండా ఇలా కాటన్ క్లాత్ తోటి ఒక్కొక్కటిగా తుడుచుకోండి. అప్పుడే పచ్చడి బాగా సంవత్సరం పాటు బాగా నిలువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది చిట్టాగా అంటారు మా సైడ్ అయితే, దీంతో మనం కొలుచుకుందాం. మనం అంతా గ్రైండ్ చేసుకున్న పౌడర్ వచ్చేసింది కదా, ధనియాలు, ఇది ఆవాలది, అది వచ్చేసి మనకి చిట్టడైంది, నిండా కొంచెం ఎక్స్ట్రా ఉంది. చూడండి,
అది ఫుల్ నిండా అయింది కాబట్టి కారం మనం ఇక్కడ పెద్ద సగం తీసుకుంటున్నాము. సగం కాదు, పెద్ద సగం అన్నమాట. కట్టు వరకు తీసుకుంటున్నాం. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా. ఇక్కడైతే మేము చిట్టగా తోటి మెజర్ చేస్తున్నాం అన్నమాట. ఆ కట్టు వరకు కారం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. మనం కట్టు వరకు అంటే పెద్ద సగం ఫుల్గా కాకుండా కరెక్ట్గా కారం తీసుకున్నాం కాబట్టి దానికి హాఫ్ మాత్రమే మనం సాల్ట్ తీసుకోవాలి. ఇది చిట్టెడు కన్నా కొంచెం తక్కువ ఉంది కదా కారము, దానికి హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఉప్పు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. టేస్ట్కి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం తాలింపు పెట్టుకున్న దాన్ని చల్లారిన తర్వాత ఇలా కారంలోకి యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేయండి. దానివల్ల పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. మనం వేడిది దాంట్లో యాడ్ చేస్తే చల్లారిన తర్వాత అయితేనే కలర్ మనకి బాగుంటుంది. మొత్తం ఒకసారి మంచిగా ఆయిల్ అంతా మొత్తం దానికంతా పట్టేటట్టుగా కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా తుడిచి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ని వేస్తున్నాం. ఈ పీసెస్కి కూడా కారం అనేది మొత్తం పట్టేటట్టుగా ప్రతి ఒక్క పీస్కి కారం అనేది మంచిగా పట్టించాలన్నమాట. మెల్లిమెల్లిగా వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అన్నిటికీ కూడా కారాన్ని మంచిగా పట్టించాలి. అన్ని పీస్లకి కారం పట్టే విధంగా మంచిగా బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం కాసు జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి, గాలిపోకుండా. అప్పుడే పచ్చడి మంచిగా నిలువ ఉంటుంది. అంతే అండి, మంచి కలర్తో మంచి టేస్ట్తో పచ్చడి రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ మీకు 3 days తర్వాత రిజల్ట్ చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.